సాగర్ డిఫెన్స్ అంటే ఒక ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ భూములు కేటాయిస్తారు. మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్లు జగన్ నిర్మిస్తే నువ్వు చేస్తా ఉన్నది ఏందయ్యా, దీన్ని కూడా దోచుకునే కార్యక్రమం చేస్తా ఉన్నావు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నా, కళ్ళు మూసి తెరిచేసరికే మరో 3 ఏళ్ళు అయిపోతుంది. వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఈ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తారని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి లాగా బెదిరింపు రాజకీయాలను చేసేటువంటి నాయకుడిని భారతదేశంలో ఇంతవరకు బహుశా మనం చూడలా. నెల్లూరు జిల్లాలో జోవలదిన్నె అనే ఫిషింగ్ హార్బర్ ఉంది. అక్కడ సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ అనే కంపెనీని నారా లోకేష్ తీసుకొచ్చాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఏమంటాడు, నేను అధికారంలోకి వస్తే ఈ కంపెనీని మూసేయిస్తాను అని అంటాడు. మొన్నటి వరకు మూసేయిస్తాను అన్నాడు. నిన్న జోవలదిన్నె వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం మార్చి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసేస్తాను అన్నాడు. ఒక కంపెనీని షిఫ్ట్ చేయడం అంత తేలిక? ఆ కంపెనీ నిర్మాణం జరుగుతోంది, యాక్చువల్గా ఇంకా ఆపరేషన్స్ కూడా స్టార్ట్ కాలా. అటువంటి కంపెనీని ఆ విధంగా బెదిరిస్తే ఆ కంపెనీ ప్రమోటర్స్ దాన్ని ఎట్లా తీసుకోవాలి? ఎవరి కంపెనీ ప్రమోటర్? ఆయన పేరు కెప్టెన్ నికుంజ్ పరాశర్, ఫౌండర్ అండ్ CEO సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్. ఏ పారిశ్రామికవేత్త అయినా ఏ ప్రమోటర్ అయినా కూడా తన పరిశ్రమను తీసుకురావడానికి దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా కష్టపడాలి. రాజకీయ పార్టీలు తగాదాలు పడి ఒకళ్ళేమో ఒక చోట పెట్టుకోండి అని చెప్పి ఇంకొకళ్ళేమో మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఎక్కడి నుంచి పంపిస్తాం, మీ కంపెనీ నడవనివ్వం అని బెదిరిస్తే అసలు ఆ రాష్ట్రానికి ఏమైనా భవిష్యత్తు ఉంటుందా? అది రాష్ట్ర ప్రయోజనాలకి పనికొచ్చేటువంటి రాజకీయమేనా? ఎందుకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జోవలదిన్నె? ఇదిగో ఈ కంపెనీని అక్రమంగా ఈ కూటమి ప్రభుత్వం పెట్టింది, ప్రైవేటైజ్ చేసింది అన్నాడు. యాక్చువల్గా రాష్ట్రంలో చాలా చోట్ల ఫిషింగ్ హార్బర్లు కడుతున్నారు, అందులో జోవలదిన్నె ఒకటి. ఫిషింగ్ హార్బర్ అంటే మత్స్యకారులకు అవసరమైనటువంటి బేసిక్ అవసరాలు అక్కడ ఉంటాయి. వాళ్ళు చేపలు పట్టుకోవడానికి వీలుగా, బోట్లు నిలబెట్టుకోవడానికి వీలుగా, తీసుకొచ్చిన మత్స్య సంపదని అక్కడ స్టోర్ చేసుకోవడానికి వీలుగా, ఇట్లా వాళ్ళ అవసరాల కోసం తగిన సౌకర్యాలను అక్కడ కల్పిస్తారు. అది ఫిషింగ్ హార్బర్. ఆ రకంగా జోవలదిన్నె అనే ఫిషింగ్ హార్బర్ని కట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి క్లెయిమ్ ఏంటంటే, ఫస్ట్ నేను జోవలదిన్నె ఫిషింగ్ హార్బర్ని కట్టాను, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దీన్ని ప్రైవేటైజ్ చేసింది. నిజమేనా అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ జోవలదిన్నె ఫిషింగ్ హార్బర్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ మధ్యకాలంలో చెప్పుకుంటున్నట్టుగా తన సొంత ఇనిషియేటివ్ తోటి ఏమీ నిర్మించలేదు. అది కేంద్ర ప్రభుత్వ పాలసీలో భాగం. యాక్చువల్గా 2014లోనే కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి ఫిషింగ్ హార్బర్ని ఒకదాన్ని కట్టాలి ఈ ప్రాంతంలో అని చెప్పి అక్కడ సర్వే చేశారు. ఎవరు? వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, వాప్కోస్ అంటారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇవన్నీ కూడా. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ ఇంజనీరింగ్ ఫర్ ఫిషరీ, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, వీళ్ళందరూ కూడా సర్వే చేశారు. చేసి ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. చేసి ఈ జోవలదిన్నెలో కడితే బాగుంటుంది అని చెప్పి నిర్ణయించారు. ఆ ప్రకారం 2020లో నిర్మాణం ప్రారంభమైంది. దీనిని 76 ఎకరాల్లో కట్టారు. ఇందుకైన ఖర్చు దాదాపు 290 కోట్ల రూపాయలు. ఇందులో సగం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, సగం అప్పుడు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది. నిజానికి దీన్ని ప్రారంభించింది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వర్చువల్గా ప్రారంభించారనుకోండి. కానీ 2024 ఆగస్టులో, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యాక్చువల్గా దీని ప్రారంభోత్సవం జరిగింది. సో ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఉన్నది తప్పకుండా, ఆయన ప్రభుత్వ పాత్ర. కానీ ఆయన ఏదో సొంతంగా ఇనిషియేటివ్ తీసుకొని జోవలదిన్నె హార్బర్ని నిర్మించినట్టు, దాన్ని కూటమి ప్రభుత్వం ప్రైవేటైజ్ చేసినట్టు మాట్లాడుతున్నాడు. కానీ వాస్తవం ఇది. రెండో పాయింట్, నిజంగానే ప్రైవేటైజ్ చేస్తున్నారా? ప్రైవేటైజ్ చేయడం అంటే ఏంటి? జోవలదిన్నె ఫిషింగ్ హార్బర్ని లాగేసుకొని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఊరుకుంటుంది? ఎందుకంటే ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేంద్రంలో, షిప్పింగ్ మినిస్ట్రీ వాళ్ళు
చెరొక 70 కోట్ల రూపాయలు ఈ జువ్వెల దిన్నె హార్బర్ నిర్మాణం కోసం ఇచ్చారు. వాళ్ళు వదిలేసుకుంటారా వాళ్ళు ఇచ్చినటువంటి ఫండ్స్ని? ఇక్కడ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లేకపోతే నారా లోకేష్ ఎవరో ప్రైవేట్ కంపెనీకి ధారాదత్తం చేస్తే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు అడ్డగోలు మాటలని అర్థం. మూడో పాయింట్ ఏమిటి? సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ కంపెనీ అని అనడం ద్వారా ఏదో బురద జల్లడానికి చేసే ప్రయత్నం తప్ప, సాగర్ డిఫెన్స్ అనేది బాంబేకి చెందిన కంపెనీ. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ మారిటైమ్ షిప్ బిల్డింగ్ అండ్ సిస్టమ్ సెంటర్ అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనకి యుద్ధంలో డ్రోన్స్ ఎట్లయితే చాలా ప్రముఖమైన పాత్రను పోషిస్తున్నాయో, ఆ మధ్యకాలంలో ఆపరేషన్ సింధూర్లో కానివ్వండి, ఇప్పుడు ఇరాన్ మీద జరుగుతున్నటువంటి యుద్ధంలో కానివ్వండి, డ్రోన్స్ పాత్రే చాలా ఎక్కువ. అదేవిధంగా నావల్ అంశాల్లో కూడా ఇటువంటి అటానమస్ సిస్టమ్స్కి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. అటానమస్ సిస్టమ్స్ అంటే మనుషులు ఎవరు ఉండరు, అటానమస్గా స్వతంత్ర ప్రతిపత్తితోటి అవే పనిచేస్తాయి. వాటిని ఎక్కడో ఉండి ఆపరేట్ చేయొచ్చు అన్నమాట. సో ఏ విధంగానైతే డ్రోన్స్ని ఆ ఎయిర్ వార్ఫేర్లో వినియోగిస్తున్నారో, అదేవిధంగా ఈ నావల్ వార్ఫేర్లో ఉపయోగించుకోవడానికి వీలుగా వీళ్ళు కొన్ని సిస్టమ్స్ని తయారు చేస్తున్నారు. అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గవి అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్, అంటే సముద్ర గర్భంలోంచి వెళ్ళేటువంటి వెహికల్స్ అన్నమాట. మనుషులు ఎవరు ఉండరు వాటిల్లో. అలాగే ఇంటెలిజెంట్ నావిగేషన్ సిస్టమ్స్, ఇట్లాంటివి చాలా రకరకాల సిస్టమ్స్ని డెవలప్ చేస్తారట. దానికి కేంద్రంగా ఈ సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ఉండబోతోంది. ఇది భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే మొట్టమొదటి ఇటువంటి మారిటైమ్ షిప్ బిల్డింగ్ అండ్ సిస్టమ్ సెంటర్ అని చెప్తున్నారు. డిఫెన్స్ కంపెనీ అనగానే కేంద్రంలో ఉన్నటువంటి డిఫెన్స్ మినిస్ట్రీ సహాయ సహకారాలు లేకుండా ఏర్పాటు కాబడదు. కాబట్టి దీనికి నేషనల్ ప్రాధాన్యత కూడా ఉంది. సో వాటన్నిటిని పట్టించుకోకుండా అదేదో చిన్న ప్రైవేట్ కంపెనీ, ఆ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చుకున్నాడు నారా లోకేష్ అన్నట్టుగా మాట్లాడడం ప్రజలను తప్పుదోవ పట్టించడం. జగన్మోహన్ రెడ్డి గారి వాదనలు ఏంటి? ఒకటి, ఇక్కడ 79 ఎకరాల్లో దీన్ని కట్టారు, అందులో 29 ఎకరాలు ఈ సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్కి ఇచ్చారు, దాన్ని ప్రైవేటైజ్ చేయడం అంటాడు ఈయన. మొత్తం ఫిషింగ్ హార్బర్ని అంతా వాళ్ళకి ఇచ్చేశారు అంటాడు. అది నిజం కాదు. ఇంకా 50 ఎకరాలు ఉంది హార్బర్లో. ఆ ఉన్నటువంటి ఫెసిలిటీసే ఇంకా పూర్తి వినియోగంలోకి రాలా. ఇంకొక మాట ఏమంటాడంటే 1250 మెకనైజ్డ్ బోట్స్ మేముంటే ఈ పాటికి మీకు వచ్చేసేవి, అవన్నీ మానేసి దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశాడు చంద్రబాబు లేక కూటమి ప్రభుత్వం అని మరో విమర్శ. 1250 మెకనైజ్డ్ బోట్స్ని తాను అధికారంలో ఉండగా ఇవ్వొద్దని ఎవరైనా అడ్డం పెట్టారా? అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? మా హయాంలోనే ఈ ఫిషింగ్ హార్బర్ పూర్తయిపోయింది నిర్మాణం అని చెప్తున్నారు కదా, మరి అప్పుడే ఇవ్వచ్చు కదా. అసలు విషయం ఏంటంటే ఈ మెకనైజ్డ్ బోట్స్ ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ వారి ప్రోగ్రాం. అది ఏమిటి ఆ ప్రోగ్రాం అంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని ఒక స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ కింద ఏమిటంటే మత్స్యకారులు ఒక జాయింట్ లయబిలిటీ గ్రూప్ కింద ఏర్పడి మెకనైజ్డ్ బోట్స్ కొనుక్కుంటాము అంటే 90% వరకు బ్యాంకు ద్వారా అప్పులిపిస్తారు. అందులో మళ్ళీ 40% సబ్సిడీ కూడా ఉంటుంది. సో ఈ స్కీమ్ ఆల్రెడీ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి మెకనైజ్డ్ బోట్స్ కాదు ఇవి. ఈ స్కీమ్ ఇప్పటికీ అమల్లో ఉంది. అయితే ఇష్యూ ఏంటంటే మత్స్యకారులకు అవగాహన లేకపోవడం వల్ల, వాళ్ళకేవో భయాలు ఉండటం వల్ల ఈ స్కీమ్ను పూర్తిగా వినియోగించుకోవడం వల్ల, దీని గురించి యాక్చువల్గా స్థానికంగా కలెక్టర్ కూడా మాట్లాడాడు గతంలో. ఇప్పటి వరకు 36 మంది మత్స్యకారులు మాత్రమే ఆసక్తి చూపారు ఈ విధంగా మెకనైజ్డ్ బోట్స్ని తీసుకోవడానికి. చాలామందికి దీని పట్ల అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు ఈ స్కీమ్ను ఉపయోగించుకోవడం లేదు, అందువల్ల ఎక్కువ మంది ఉపయోగించుకోవాలి అని ఒక పిలుపుని కూడా ఇచ్చాడు. ఎప్పుడు ప్రధానమంత్రి గారు ఈ హార్బర్ని ప్రారంభం చేసినప్పుడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో 1200 మెకనైజ్డ్ బోట్స్ ఇద్దామనుకున్నాను, నేనుంటే మీకు వచ్చేసేవి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది అందుకని రావడం లేదు అని చెప్పేదంతా కూడా మిస్లీడింగ్. ఇంకొక మాట ఏమంటాడంటే జగన్మోహన్ రెడ్డి గారు, జోలాదన ఫిషింగ్ హార్బర్లో ఎందుకు ఇచ్చారు, ఏ కృష్ణపట్నంలోనే ఇవ్వచ్చు కదా. గమ్మత్ ఏమిటంటే కృష్ణపట్నం పోర్టుని ఇక్కడ తెలుగు వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటే, దాంట్లో ఏపీ గవర్నమెంట్ వాటా కూడా ఉంటే దాన్ని తీసుకెళ్ళి పూర్తిగా అదానీ చేతులకు అప్పచెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒత్తిడి మేరకే ఆ రోజున ఇది చేతులు మారింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి.
నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఆసక్తి ఉంటే ఇది మన పోర్టు కృష్ణపట్నం అనేది ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళ చేతుల్లోనే ఇది ఉండాలి అని అనుకుంటే మరి ఆనాడు అది చేతులు మారకుండా ఆపేవాడు ఆపల. గంగవరం పోర్టు కూడా అంతే, అదొక రాజుగారిది. అందులో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఉంది, బోళ్ళంత ఆదాయం వస్తోంది దాని మీద. దాన్ని కూడా అదానీ పరం చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో చాలా విమర్శలు వచ్చినాయి. ఒక 600 కోట్లు తీసుకొని స్టేట్ గవర్నమెంట్ వాటా కూడా ఇచ్చేశాడు ఆయన. అది ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి. ఆ విధంగా ఇచ్చేస్తే ఇంక అయిపోయింది. దాని మీద యాక్చువల్గా బోళ్ళంత ఆదాయం వస్తుంది ఎవ్రీ ఇయర్. భవిష్యత్తులో దాని మీద ఓనర్షిప్ లేదు, ఇక ఆంధ్రప్రదేశ్కి లేదు, ఏపీ ప్రజలకు లేదు. అది అదానీది కంప్లీట్గా. కృష్ణపట్నం అంతే. ఇవన్నీ నువ్వు చేసి ఇవాళ కృష్ణపట్నంలో ఇవ్వచ్చు కదా అంటే ఎట్లా ఇస్తారు? అది అదానీది, అక్కడ ఇవ్వడానికి వీలు లేదు. ఫిషింగ్ హార్బర్ అనేది ప్రభుత్వ చేతుల్లో ఉంది, ప్రభుత్వం నడిపిస్తుంది కాబట్టి అక్కడ ఇవ్వచ్చు ఎవరికైనా. అయితే ఇక్కడ పాయింట్ ఏమిటంటే విధానపరంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించవచ్చు, విమర్శించవచ్చు. ఈ 80 ఎకరాల్లో 30 ఎకరాలు ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పి అనొచ్చు ఆయన, అంతవరకు ఓకే. కానీ పెట్టబోయే కంపెనీని అట్లా బెదిరించవచ్చా? ఇది మొదటిసారి కాదు. గతంలో మెడికల్ కాలేజీల విషయానికి వచ్చినప్పుడు కూడా ఎవరైనా ఈ మెడికల్ కాలేజీలు నడపడానికి పీపీపీ పద్ధతిలో ముందుకొస్తే, టెండర్లు వేస్తే వాళ్ళ సంగతి చూస్తా, వాళ్ళందరినీ జైలుకి పంపిస్తా అని మాట్లాడాడు. ఇప్పుడు వాళ్ళు చాలా కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీతోటి ఏర్పాటు చేయదలుచుకున్నటువంటి ఈ సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ కంపెనీ నిర్మాణంలో ఉండగానే ఇట్లా బెదిరిస్తే ఆ ప్రమోటర్స్ ఎంత డిమోరలైజ్ అవుతారు? ఇది రాష్ట్రానికి మంచిదేనా? ప్రభుత్వ విధానం పట్ల అభ్యంతరాలుంటే వాటిని లేవనెత్తవచ్చు, విమర్శించవచ్చు, ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు. కానీ వచ్చిన ప్రతి బిజినెస్మన్ని, ప్రతి ప్రమోటర్ని, ప్రతి పారిశ్రామికవేత్తని ఇట్లా బెదిరిస్తూ పోతే ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారి జమానా అయినట్టు. ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టాలంటే అటు చంద్రబాబు నాయుడు గారిని, ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని సాటిస్ఫై చేయాలి, వాళ్ళ ఈగోని బాగా మర్దన చేయాలి, వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి అనేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తే భవిష్యత్తులో ఎవరైనా వస్తారా? ఏ రాష్ట్రంలో కూడా ఈ రకమైన బెదిరింపు రాజకీయాలు లేవు. గతంలో ఏ పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, లేకపోతే అంతకుముందు వేరే ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ విధానాలను విమర్శిస్తాయి. కానీ ఆ వచ్చే ఇండస్ట్రియలిస్ట్ని నువ్వు కనుక ఇక్కడికి వచ్చావంటే, పెట్టావంటే నీ అంతు చూస్తాం అన్నట్టుగా ఎవరు మాట్లాడలా, ఎవరు అటువంటి బెదిరింపులకు పాల్పడలా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కొత్త సంస్కృతి. వాళ్ళ రాజకీయాల్లో భాగంగా కొన్ని అబద్ధాలు చెప్తారు, కొన్ని మిస్లీడ్ చేస్తారు, అవన్నీ పాలిటిక్స్లో భాగం అని చెప్పి సరిపెట్టుకోవచ్చు. కానీ ఇట్లా బెదిరింపులకు పాల్పడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి దేశంలో ఎటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది? జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి ఆందోళనే లేదు. నేను అధికారంలో లేకపోతే సర్వనాశనమైనా పర్వాలేదు అనేటువంటి వైఖరి అయింది.